వీళ్ళు వేదిక పైన ఉన్న మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు, రాథోడ్ బాపురావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు మన జనార్దన్ రాథోడ్ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు షంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు భోజారెడ్డి గారు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు, గౌరవనీయులు వేదిక పైన ఉన్న ఇతర జిల్లా అధికారులు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులకి, అందరికంటే ముఖ్యంగా ఈరోజు మరి పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్లో ఒక ఐటీ కంపెనీకి వచ్చి ఇక్కడ 120 మంది యువకుల్ని యువతుల్ని కల్పించే అవకాశాన్ని కల్పించిన మా సంజయ్ దేశ్ పాండే గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీటీ అదేవిధంగా బీడీఎన్టీ ఈ రెండు సంస్థలు కలిపి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతంగా భావించే పరిస్థితి నుంచి ఆదిలాబాద్ని కూడా ఈరోజు చక్కగా ఐటీ మ్యాప్లో పెట్టడానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి విజన్కి, రూరల్ టెక్నాలజీ పాలసీతో ద్వితీయ శ్రేణి పట్టణాల అన్నిట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అది కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ అన్ని చోట్ల దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఆదిలాబాద్ కావచ్చు, ద్వితీయ శ్రేణి పట్టణాలు Tier 2 టౌన్స్లో కూడా ఉన్న టాలెంట్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పించినట్టయితే హైదరాబాద్లో, బెంగళూరులో ఉండే పిల్లలకి ధీటుగా వారికి తీసిపోకుండా రాణించగలుగుతారు అనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ టెక్నాలజీ పాలసీని తీసుకురావడానికి మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చినారు. సంతోషం ఏమంటే ఈరోజు ఖమ్మంలో, కరీంనగర్లో, మహబూబ్ నగర్లో, నల్గొండలో, నిజామాబాద్లో, వరంగల్లో అన్ని చోట్ల కూడా ఈ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల ప్రారంభమైంది, కొన్ని చోట్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైనవి రెండు విషయాలు. ఒకటి, కమిట్మెంట్ ఉంటే, పట్టుదల ఉంటే డెఫినెట్గా మీరు ఇక్కడ ఆదిలాబాద్ పిల్లలు కూడా ఎవరికీ తీసిపోకుండా, ఎవరికంటే కూడా తక్కువ కాకుండా బ్రహ్మాండంగా రాణిస్తారు అనడానికి మీరు ఇక్కడ చూపెడుతున్న కమిట్మెంటే దానికి నిదర్శనం. సంజయ్ దేశ్ పాండే గారు, అదేవిధంగా మీ బీడీఎన్టీ ల్యాబ్స్ వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు, ఇక్కడ వీరు యుఎస్ క్లయింట్తో పనిచేస్తారు ఈ టీం అని చెప్పి డిఫరెంట్ ల్యాబ్స్లో ఉండే డిఫరెంట్ టీమ్స్ని ఎక్కడెక్కడో ఉండే అంతర్జాతీయంగా ఉండే వివిధ ప్రముఖ సంస్థలతో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి వారికి సర్వీసెస్, ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి డెలివర్ చేసే పరిస్థితి ఉంది అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. కొంతమందితో నేను కూడా మాట్లాడినప్పుడు గుచ్చి అడిగినాను, మీదే ఊరు, ఎక్కడ చదువుకున్నారు అంటే మేము ఆదిలాబాద్ వాళ్ళమే, ఇక్కడి వాళ్ళమే, హైదరాబాద్లో చదువుకున్నా, ఇంకొకడ చదువుకున్నా, ఇక్కడికే వచ్చి పనిచేయడం చాలా సంతోషం అని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగితే రెండు చిన్న ఇష్యూస్ చెప్పినారు. ఒకటి, కొద్దిగా ఎలక్ట్రిసిటీ సప్లైని స్టెబిలైజ్ చేయడానికి మనకి ఇక్కడ డెడికేటెడ్ ట్రాన్స్ఫార్మర్ కావాలి, దానికి తగ్గ విధంగా కొంత ఏర్పాట్లు కావాలన్నారు. అదేవిధంగా బిల్డింగ్ కూడా ఇది ఒక మేక్ షిఫ్ట్ బిల్డింగ్ కింద, అంటే తాత్కాలికంగా మీకోసం ఇచ్చిన బిల్డింగ్, కానీ దీన్ని కొంత ఆధునీకరించాలి, మోడర్నైజ్ చేయాలి, ఇంకా కొద్దిగా బాగా చేస్తే, బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని అడిగినారు. అందుకే కలెక్టర్ గారికి, అదేవిధంగా మీ మున్సిపల్ చైర్మన్ గారికి ఈరోజు సాయంత్రం లోపలే 1.5 కోటి మంజూరు చేసి వారి చేతిలో పెడతాం. మీరు కంపెనీ నుంచి డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు ఇక్కడ రావడం, ఇక్కడ కంపెనీ స్థాపించడమే మీరు మాకు చేసిన అతిపెద్ద సహాయం. మిమ్మల్ని చూసి ప్రేరణగా తీసుకొని మిగతా వారు రావాలనేది మా అందరి యొక్క ఆలోచన. సో కలెక్టర్ గారు పర్సనల్గా ఈ బాధ్యత తీసుకొని రాబోయే 2-3 నెలల్లోనే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను వారు ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్ గారు తీసుకుంటారు. దాంతోపాటు జోగు రామన్న గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు, అన్నా మాకు గతంలో ఇక్కడ CCI ఉండేది, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండేది, దురదృష్టవశాత్తు అది మూతపడింది. మరి దాన్ని రివైవ్ చేయడానికి కూడా మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయాం, వాళ్ళని అడిగినాం, ఒక కొత్త యూనిట్ పెడితే ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తామో అవన్నీ కూడా ఇస్తాము, కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా ఇస్తాము, దయచేసి CCIని తెరవండి, మళ్ళీ తిరిగి ప్రారంభించండి. ఎందుకంటే ఒకవైపు హైవేస్ కడుతున్నాం,
ఒకవైపు పెద్ద పెద్ద రోడ్లు కడుతున్నాం, ఒకవైపు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కడుతున్నాం. వాటన్నిటిలో సిమెంట్ అవసరం ఉంటుంది. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ అపారంగా ఉంది. ప్రైవేట్ రంగంలోనేమో సిమెంట్ పరిశ్రమలు బ్రహ్మాండంగా రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు రోజు పేపర్లలో ఫలానా కంపెనీని ఫలానా వాళ్ళు కొన్నారు సిమెంట్ కంపెనీని అని రోజు పేపర్లో వస్తున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో సిమెంట్ పరిశ్రమ లాభాల్లో నడవగలిగినప్పుడు మన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 700 ఎకరాల స్థలం ఉంది. లైమ్ స్టోన్ వాటికి మైన్స్ ఉన్నాయి, లీజ్ ఉంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాన్ని తిరిగి పునఃప్రారంభించి ఇక్కడ 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి మేము కమిటెడ్గా ఉన్నాం. దాన్ని ప్రారంభించండి అని చెప్పి ఇక్కడ జోగురామన్న గారి నాయకత్వంలో స్థానికంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి చాలా ప్రయత్నాలు చేసింది. సమ్మెలు, ధర్నాలు, బంద్లు అన్ని చేసింది. కానీ దురదృష్టం మరెందుకో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదు. అయినప్పటికీ వారు స్పందించకపోయినా ఈ ప్రాంత పిల్లలకి, ఇక్కడ చదువుకున్న వారికి, విద్యావంతులకి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని జోగురామన్న గారు చాలాసార్లు అడిగినారు. వారి విజ్ఞప్తి అనుసారం, మన జోగురామన్న గారి విజ్ఞప్తి మేరకి ఇక్కడ ఒక 5 ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా ఒక ఐటీ పార్క్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేస్తాం. మిగతా సంజయ్ దేశపాండే లాగా మిగతా వారు కూడా కొంతమంది ఆదిలాబాద్ సంబంధించిన భూమి ఇతర దేశాల్లో ఉన్నతమైన అందరి ప్రోత్సాహంతో ఆదిలాబాద్ ని కూడా ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా ఇక్కడే ఇచ్చోడ పక్కనే. తను కూడా యూఎస్కి వెళ్ళి అక్కడ కన్సల్టింగ్ కంపెనీ పెట్టి తను కూడా ఈజ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆదిలాబాద్ బిడ్డలు, ఈరోజు ఆదిలాబాద్, పూర్వ ఆదిలాబాద్ జిల్లా బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా, ఇక్కడ దండ విఠల్ గారు కూడా ఉన్నారు, మా ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా పూర్వ ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా బిడ్డ. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఐటీ రంగంలో వివిధ దేశాల్లో ఉన్నారు. వారందరూ కనుక కొంత ఉత్సాహం చూపెడితే సంజయ్ లాగా డెఫినెట్గా ఆదిలాబాద్ ఐటీ పార్క్ కూడా ప్రారంభించిన మొదటి రోజే, శంకుస్థాపన రోజే మనం మొత్తం ఫిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరు కొంత ప్రయత్నం చేయండి. దానికి నేను కూడా నా వంతుగా అవసరమైతే ఖమ్మంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎట్లయితే చేసినామో సిమిలర్ ఎఫర్ట్ విల్ మేక్ ఇట్, అండ్ ఆల్సో విల్ ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్ ఇనఫ్ ఫర్ యూ టు do business from Adilabad. Once again, I thank the entire NTT and BDNT team, because I know it takes a lot to be the pioneer, to be the first in a town like Adilabad. But you have inspired many. Your first step will inspire many people. And I thank the team that has come all the way from Hyderabad. I know it's a long ride, but it's a beautiful place. You should explore the place more. In fact, I was telling Minister Tourism, ఇప్పుడే చెప్తా ఉన్నా మినిస్టర్ గారికి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చుట్టూతా వీకెండ్ తిరిగి వద్దామంటే పెద్ద ప్లేసెస్ లేవు. ఆదిలాబాద్ ఉన్నంత అందంగా, ఆదిలాబాద్, పూర్వ ఆదిలాబాదు, నిర్మల్ జిల్లా ఉన్నంత అందంగా బహుశా ఈ రాష్ట్రంలో ఏ జిల్లా కూడా ఉండదు. ఇక్కడ గుట్టలు, వాగులు, వంకలు. దిస్ ఇస్ కాశ్మీర్ ఆఫ్ తెలంగాణ ఇన్ అ వే, బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ natural topography of this place. The temperatures are lower, there's beautiful waterfalls, there is beautiful rivulets, there are rivers, there are multiple dams like Kadam and others. సో ఇవన్నిటిని కనుక మనం సరిగా జోడెన్ ఘాట్ లాంటి అద్భుతమైన ప్లేస్ ఉంది, కుమరం భీమ్, అదేవిధంగా ఇక్కడ కల్చరల్ హెరిటేజ్ ఉంది. ఇన్ని ఉన్న ఆదిలాబాద్లో కొంత టూరిజం ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గానే హైదరాబాద్ నుంచి 2 గంటలు ప్రయాణం చేసి వీకెండ్ ఉండేదానికి వస్తారు. వచ్చిన వాళ్ళు సహజంగా ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ కూడా స్కోప్ ఉంది ఐటీ కంటే, ఇక్కడ కొంత ఇంట్రెస్ట్ కూడా చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం మినిస్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కొంత టూరిజం మీద మనం ఎఫర్ట్ పెడితే definitely this place will become very, very attractive. Once again, I thank you all, and I request collector to do not let me down. मैं पैसे तो मैं दे दूंगा, but आप जो भी काम मैंने अभी कहा, आप जरा सावधानी से आप करके दिखाइए. Once again, I thank you all. I have to go to Bas.